జై శ్రీరామ్. భక్తులందరినీ మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీ నుండి ఆశీర్వదిస్తూ 3వ తేదీతో శ్రావణమాస దీక్ష పూర్తవుతుంది. భక్తుల గోత్రనామాలు స్వామివారి సన్నిధిలో చదివి నెల రోజుల పాటు విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేసి భక్తులకు తీర్థప్రసాదాలు పంపించడం జరుగుతోంది. తరువాత పూజ ఏమిటి గురుగారు తెలియజేయండి అని చెప్పి భక్తులు కోరుతున్నారు. తప్పకుండా తెలియజేస్తాను. ఎందుకంటే అందరూ అక్షయ ఫలితాలు పొందాలన్నదే నా సంకల్పం. తద్వారా అనేక దోషాలు గ్రహబాధలు భస్మం అవుతాయి. మనకు ఋషులు తెలియజేసినటువంటి సులువైన మార్గాలు ఇవి. వీటి ద్వారా మనం సుఖజీవనాన్ని పొందవచ్చు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, వినాయక చవితి 7వ తేదీ వినాయక చవితి రోజు భక్తుల గోత్రనామాలతో కాశీలో ఢుంఢి గణపతికి పూజ చేయడం జరుగుతోంది. ఢుంఢి గణపతికి పూజ, సాక్షి గణపతికి పూజ, తరువాత లక్ష్మీ గణపతి హోమం, ఈ 3 కార్యక్రమాలు 7వ తేదీ చేయడం జరుగుతోంది. వినాయక చవితి రోజు చేసేటటువంటి అన్ని పూజలకు హోమాలకు కలిపి కేవలం 516 రూపాయలు మాత్రమే దక్షిణ ఉంటుంది. 9347713779 ఈ నెంబర్కి మీ గోత్రనామాలు చిరునామా పంపించవలసి ఉంటుంది. ఇక ఈ యొక్క పూజలైన తర్వాత స్వామివారి యొక్క ఢుండి గణపతి స్వామివారి యొక్క తీర్థము, ప్రసాదము, కుంకుమ, విభూతి, ఫోటో, తర్వాత స్వామివారి యొక్క ఆశీర్వచన మంత్రాక్షతలు పంపించడం జరుగుతుంది. కాశీలో చేసేటటువంటి ఏ పూజ కూడా వదులుకోకండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తున్నాను. ప్రధానంగా కాశీ పూజలేవి వదులుకోకండి. కాశీ తర్వాత పూజలు కూడా చాలా విశేషమైనవి. రామేశ్వరం, బద్రీ, కేదార్నాథ్, తర్వాత అరుణాచలం, ఇవన్నీ కూడా గొప్ప క్షేత్రాలు. ఇక ఈ వినాయక చవితి తరువాత నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు 9 రోజులు కూడా సాక్షాత్తు కాశీ విశాలాక్షి అమ్మవారిని ఆనందపరుస్తూ, అమ్మవారిని సేవిస్తూ మీకందరికీ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని అందించేటందుకు ప్రయత్నించడం జరుగుతోంది. ప్రతిరోజు కూడా విశాలాక్షి అమ్మవారి ఆలయంలో భక్తుల గోత్రనామాలు చదివి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటి కాశీ విశాలాక్షి అమ్మవారికి పుష్పార్చన మరియు అమ్మవారి ముందర ఉన్నటువంటి మహాశక్తివంతమైన శ్రీచక్రానికి కుంకుమార్చన, గర్భాలయంలోని అన్నపూర్ణాదేవికి కుంకుమార్చన, మరియు భూమి లోపల ఉండి మహాశక్తిని మనందరికి అందిస్తున్నటువంటి తల్లి వారాహి అమ్మవారు. ఈ 9 రోజులు కూడా మీ గోత్రనామాలతో వారాహి అమ్మవారిని పూజించడం జరుగుతోంది. ఈ విధంగా ఈ 3 అమ్మల్ని శరన్నవరాత్రులు 9 రోజులు పూజించి మీకు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి యొక్క శేషవస్త్రం, జాకెట్ పీస్ పంపించడం జరుగుతోంది. భక్తితో ధరించగలరు. తర్వాత అమ్మవారి పాదపద్మాలకు అర్చన చేసినటువంటి కుంకుమ, ఆశీర్వచన మంత్రాక్షతలు మొదలైన ప్రసాదాలు పంపించడం జరుగుతోంది. ఇక చిట్ట చివరి రోజు మహర్నవమి అత్యంత విశేషమైన రోజు. ఆ రోజు భక్తుల గోత్రనామాలతో మహాశక్తివంతమైన చండీ హోమం చేయడం జరుగుతోంది కాశీలో. భక్తులు ఈ అద్భుతమైన అవకాశాన్ని తప్పక వినియోగించుకోండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, తర్వాత చేయబోయేటటువంటి అద్భుతమైన కార్యక్రమం కార్తీక మాసం. నకార్తీక సమోమాస, కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం ఇంకొకటి లేదు అని చెప్తున్నారు. అటువంటి కార్తీక మాసం నెల రోజులు శ్రావణ మాస దీక్ష ఏ విధంగా అయితే చేయడం జరిగిందో అలా దీక్షగా కార్తీక మాసం నెల రోజులు కూడా కాశీ విశ్వనాథుడిని భక్తుల గోత్రనామాలు ప్రతిరోజు చదువుతూ కాశీలో విశ్వనాథ జ్యోతిర్లింగానికి రుద్రాభిషేక బిల్వార్చన కార్యక్రమం చేయటం జరుగుతోంది. అన్నిటికి కూడా అత్యంత స్వల్ప దక్షిణ మాత్రమే పెట్టడం జరుగుతోంది. నవరాత్రులు 9 రోజులకి కేవలం 1116 రూపాయలు మాత్రమే దక్షిణ ఉంటుంది. ఇక కార్తీక మాసం నెల రోజుల దక్షిణ కూడా 1116 మాత్రమే. భక్తులు ఏ అవకాశాన్ని వదులుకోకండి. తప్పకుండా అక్షయ ఫలితాలు కలిగి తీరుతాయి. అటువంటి విశేషమైన కార్యక్రమాలు కాలభైరవ స్వామి వారు నాతో చేయిస్తున్నారు.
కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కాశీ గురించి ఆ విశ్వనాథుడు నాతో చెప్పించిన విషయాల్ని మీకు పంపిస్తూ ఉంటాను, తెలియజేసిన విషయాల్ని మీకు పంపిస్తూ ఉంటాను. అత్యంత భక్తితో వాటిని వింటూ మీ మనస్సుని కాశీ మీద లగ్నం చేస్తూ అక్షయ ఫలితాలు పొందండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఏ పూజకైనా సరే 9347713779 ఈ నెంబర్కి మీ గోత్రనామాలు, చిరునామా పంపించవలసి ఉంటుంది. శ్రావణ మాసం పూజలు చేయించుకున్న వాళ్ళు కూడా వినాయక చవితి పూజ చేయించుకోదలుచుకుంటే వినాయక చవితి ముందర మీరు 9347713779కి మీ గోత్రనామాలు, చిరునామా పంపించవలసి ఉంటుంది. తర్వాత నవరాత్రుల పూజలు చేయించుకోదలుచుకున్న వాళ్ళు మళ్ళీ ఇదే నెంబర్కి నవరాత్రి పూజలు చేయండి గురువు గారు అని చెప్పి మళ్ళీ మీరు మీ గోత్రనామాలు, చిరునామా పంపించవలసి ఉంటుంది. కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయించుకోదలుచుకున్న భక్తులు కూడా కార్తీక మాసం ముందర ఒక వారం రోజుల ముందు కానీ 5 రోజుల ముందు కానీ మీ గోత్రనామాలు, చిరునామా ఈ నెంబర్కు పంపించి కార్తీక మాస పూజలు చేయండి గురుగారు కాశీలో అని చెప్పి మీరు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ పంపించలేని వారు ఫోన్ చేయడం ద్వారా నా శిష్యులు మాట్లాడతారు, రాసుకుంటారు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఏ పూజా దక్షిణ కూడా ముందే పంపించవద్దు అని చెప్పి భక్తులకు తెలియజేస్తున్నాను. పూజలు అయిన తర్వాత మీకు తీర్థప్రసాదాలు పంపించడం జరుగుతుంది. మీరు పోస్ట్ మ్యాన్కి ఆ దక్షిణ చెల్లించి ప్రసాదముల ప్యాకెట్ తీసుకోగలరు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఇక ఈ పూజా ఫలితం సామాన్యమైంది. ఆ భూలోక కైలాసం కాశీ, 33 కోట్ల మంది దేవతలు కొలువుదీరి ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రం కాశీ, త్రికంటక విరాజితే త్రిశూలం మీద ప్రకాశిస్తున్నటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రం కాశీ. ఇక 33 కోట్ల మంది స్వయంభూ దేవతలు, 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, మొత్తం 56 మంది గణపతులు, అష్టభైరవులు, 12 ఆదిత్యులు, 11 రుద్రులు, ఇలా ఒక్కరేమిటి వారాహి అమ్మవారు, దశభుజ లక్ష్మీ గణపతి స్వామివారు, విష్ణుమూర్తులు, ఇలా అనేక మంది దేవతలు ప్రకాశిస్తూ మనల్నందరినీ అనుగ్రహిస్తున్నటువంటి మహాపుణ్యక్షేత్రం కాశీ. ఈ కాశీని వీలైనన్ని ఎక్కువసార్లు సేవిద్దాము, స్మరిద్దాము, అక్షయ ఫలితాలు పొందుదాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఇవి తర్వాత కాలభైరవ స్వామివారు నాతో చేయించబోతున్నటువంటి కార్యక్రమాలు. తప్పకుండా ఏ పూజ వదులుకోకండి. ప్రతి పూజ కూడా మీ గోత్రనామాలతో చేయించుకొని అక్షయ ఫలితాలు పొందండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, మీరు ప్రతి పూజకి గోత్రనామాలు తెలియజేయడం మేమేమన్నా మర్చిపోతామేమో గురువుగారు అని అనుకునే భక్తులు ఒక విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేమిటంటే, గురువుగారు మీరు ఏ ఏ పూజలు చేస్తారో ప్రతి నెల ప్రతి పూజ, ప్రతి పుణ్యక్షేత్రంలోనూ మా గోత్రనామాలతో పూజలు చేసి మాకు తీర్థప్రసాదాలు పంపించండి, మేము ఆ దక్షిణ చెల్లించి ప్రసాదములు తీసుకుంటాము అని తెలియజేసిన భక్తుల గోత్రనామాలు, చిరునామా, దానికి ప్రత్యేకంగా ఒక బుక్ పెట్టడం జరిగింది. ఏ పూజ చేసినా ఈ భక్తుల గోత్రనామాలతో చేయాలి అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. ఆ పుస్తకంలో మీ గోత్రనామాలు, చిరునామా వ్రాసుకుంటాము. వ్రాసుకొని అక్కడ ఆ పుణ్యక్షేత్రానికి మీ గోత్రనామాలు తీసుకొని వెళ్ళి చక్కగా చదివి, ప్రతి పుణ్యక్షేత్రం ప్రసాదాలు కూడా, తీర్థప్రసాదాలు మొదలైనవన్నీ కూడా పంపించడం జరుగుతుంది. మీరు ఆ విధంగా దక్షిణ ఇంకా మీరు ప్రతి పూజకి మీరు చెప్పవలసిన అవసరం ఉండదు. ఇంకా మీరు మర్చిపోయినా ఆ పూజ మిస్ కాదు, మీ గోత్రనామాలతో జరుగుతుంది. ఆ భాగ్యం మీకు పోదు. ఆ దక్షిణ చెల్లించి మీరు ప్రసాదముల ప్యాకెట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక అవకాశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఇవి ఒక్కసారి నువ్వు గింజంత పుణ్యకార్యం చేసినా కొండంత ఫలితాన్ని అనుగ్రహిస్తుంది కాశీ. అందుకే ఎక్కువ పూజలు దీక్షగా పెట్టుకొని చేయడం జరుగుతోందని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.